హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఆవిరి వడియాలు తయారీ విధానం చూపిస్తానండి. ఇవి ఎండతో పని లేకుండా, అలాగే బియ్యపు పిండిని ఉడికించకుండా చాలా ఈజీగా ఆవిరి మీద ఈ వడియాలనైతే తయారు చేసుకోవచ్చు. చేయటం కూడా చాలా సింపుల్ అండి. ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా మీరు ఫస్ట్ టైం పెడుతున్నా సరే చాలా బాగా కుదురుతాయి. అస్సలు పాడయ్యే ఛాన్సే లేదు. ట్రై చేయండి ఈ వీడియోని. అలాగే ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ముందుగా నేను ఒక పావు కేజీ అంటే మనకి వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి. వీటికి రేషన్ బియ్యం అయితేనే మనకి ఆవిరి వడియాలు చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి. వాటర్ తోటి బాగా కడిగేసి ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని కనీసము ఒక 12 నుంచి 15 గంటలైనా నానబెట్టేసుకోండి. మనకి ఈ బియ్యము ఎంత బాగా నానితే వడియాలు మనకి అంత బాగా కుదురుతాయండి. ఎక్కువసేపు నానబెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. కనీసము 12 నుంచి 15 గంటలైతే ఈ బియ్యం అయితే బాగా నానబెట్టేసుకోండి. తర్వాత నానబెట్టుకున్న ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా సపరేట్ చేసేయండి. సపరేట్ చేసేసి ఒక్కసారి మరలా క్లీన్ చేసేసుకోండి. వాటర్ తోటి కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా ఫస్ట్ ఆ బియ్యం వరకు వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. చూసుకుంటూ వాటర్ని వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. అలాగే పిండి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఏదైనా చిన్న చిన్నవి రవ్వగా తగులుతూ ఉంటే ఒకసారి అయితే ఫిల్టర్ చేసేసుకోండి. నేనైతే చాలా సాఫ్ట్గా పిండిని అయితే గ్రైండ్ చేసుకున్నాను. సో డైరెక్ట్గా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి అయితే ఎండుమిర్చి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే డైరెక్ట్గా వాటినైనా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నా దగ్గర అయితే ఎండుమిర్చిని ఇలాగ వేసుకుంటున్నానండి, చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే. ఇప్పుడు ఇందులో కూడా తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా కలియబెట్టేసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలాగ కొంచెం మనకి జారుడుగా ఉండాలి. అలాగే ఇలాగ గరిటె వెనుక భాగాన్ని మీరు చూడండి, ఈ విధంగా మనకి ఏదైనా ఇట్లాగా లైన్ లాగా డ్రా చేస్తే ఆ లైన్ అలానే ఉండాలండి, కలిసిపోకూడదు. ఆ కన్సిస్టెన్సీగా మనము పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం హైట్గా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అలాగే పైన కూడా ఫ్లాట్గా ఉండాలండి, అంచు ఉంది కదా, పైన ఫ్లాట్గా ఉండేటట్లుగా చూసుకోండి. అందులోకి ఒక హాఫ్ వరకు వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ని కూడా ఒకసారి తడిపేసి వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేయండి. ఈ విధంగా ఒక 2 పొరలుగా వేసుకోండి క్లాత్ని. నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయండి క్లాత్లు, సో ఈ విధంగా నేను సపరేట్గా ఒక 2 వేసాను. మీ దగ్గర సింగిల్ క్లాత్ పెద్దది ఉంటే దాన్ని ఫోల్డ్ చేసేసి చక్కగా ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. పైనంతా కూడా ఇక్కడ మనకి ఫ్లాట్గా వచ్చే విధంగా ఇలాగ అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా తాడుతోటి ఈ విధంగా ముడి వేసేసుకోండి గట్టిగా. మధ్యలో ఎక్కడ కూడా మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఫ్లాట్గా ఉండే విధంగా ఒకసారి టైట్గా లాగేసి ఈ విధంగా ముడి పెట్టేసుకోండి. అలాగే మనకి చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా కిందికి రాకుండా జాగ్రత్తగా ఈ విధంగా పైకి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనకి కొంచెం ఆవిరి వచ్చే టైంలో ఈ విధంగా ఒక స్పూన్ పిండి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేయండి. పైన ఆవిరికి ఉడికించుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 20 to 30 సెకండ్స్ అలా పెట్టేసి మీరు మూత తీయండి. చక్కగా మనకి చూడండి, ఇలాగా ఏదైనా షార్ప్గా ఉండే నైఫ్ కానీ లేదంటే ఫోర్క్తో సహాయంతో ఈ విధంగా ఒక్కొక్కటిగా వీటిని తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇమీడియట్గా ఇంకొక స్పూన్ పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోండి. నేనైతే కొంచెం మనకి అప్పడాల సైజు లాగా వేస్తున్నానండి. మీకు ఇలా వద్దు అనుకుంటే చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు వడియాల్లాగా. ఇలా పిండి వేసేసి పలుచగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేయండి. ఒక 20 to 30 సెకండ్స్ అండి, మీకు వేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా నైఫ్ తోటి కొంచెం లేపినట్లుగా ఇలాగా కదిలించండి. ఇప్పుడు ఈజీగా మనకి అట్ల కాడతో వచ్చేస్తాయండి. నైఫ్తో మీరు ఆ విధంగా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆ క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోండి. నెమ్మదిగా అయితే వీటిని అయితే ఈ విధంగా తీసేసేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆవిరి ఉడికిపోయినాయో. చాలా ఈజీ అండి. ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక క్లాత్ మీద వేసేసుకోండి. ఇలా అన్నిటిని కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే ఈ విధంగా
టేబుల్ మీద వేసానండి. డైనింగ్ టేబుల్ మీద ఒక క్లాత్ వేసేసి వాటి మీద ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నాను. మీరు ఒక గంట సేపు ఫ్యాన్ వేసారంటే చక్కగా మనకి డ్రై అయిపోతాయి. అలానే ఒక 1 or 2 డేస్ అలా ఉంచేశారు అంటే మనకి ఫ్యాన్ గాలితో కూడా అవసరం లేదండి. ఒక 2 డేస్లో ఇంట్లో అయితే ఒక 2 డేస్ సరిపోతాయి చక్కగా మనకి డ్రై అవ్వటానికి. మీకు అదే కొంచెం ఎండ ఉంటే కనుక ఎండలో అయితే ఒక్క రోజులోనే చక్కగా మనకి వడియాలైతే ఈ విధంగా ఎండిపోతాయండి. మీరు ట్రై చేయండి ఈ రెసిపీని అయితే, చాలా బాగా కుదురుతాయి. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న గ్లాసు బియ్యానికి కాను ఒక 40 వరకు ఈ వడియాలు వచ్చినాయండి. కొంచెం పెద్ద సైజులో వేశాను, చెప్పాను కదా. అప్పడం అంత సైజ్ అయితే వచ్చినాయండి ఇవి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు పెట్టుకున్నారంటే జనరల్గా మనకి వడియాలు ఎలాగ 1 year వరకు ఉంటాయి కదా, 1 or 2 years వరకు కూడా అసలు ఏమీ పాడవు, అలానే ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతాయి. ఎండలో కూర్చొని మనం పెట్టే కన్నా ఇలాగ చక్కగా నీడలో ఆవిరి మీద ఇలాగ తయారు చేసుకోవచ్చు. చూడండి, వీటినైతే ఇంకా మామూలుగా ఆయిల్ బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. చాలా బాగా కుదురుతాయి, ట్రై చేయండి ఈ ఆవిరి వడియాలని. ఇవి పప్పు, సాంబారు, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. పిల్లలు అలాగా ఒక్కొక్కటిగా తినటానికి కూడా చాలా ఇష్టపడతారండి. ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. ఇలాగ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.